హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే సిరి వడ్డీల శకుంతల ఏ వంటలు చేస్తుంది, కుళ్ళిపోయిన కూరగాయలతో చేసి జలాలందరినీ మోసం చేస్తుందని చెప్పేసి వడ్డీల శకుంతల బండారం బయట పెట్టడానికి ఇక వెంటనే మారువేషానికి వస్తుంది. ఆ సమయంలో వేరే అతను పంపించాడని చెప్పేసి వడ్డీల శకుంతల వెంటనే వాళ్ళు వచ్చారా అడుగుతుండగా ఈలోపు మారువేషంలో సిరి ఇక హర్ష, క్రిష్ ముగ్గురు కలిసి వెళ్ళిపోతారు. అక్కడ వంటలు చేయడానికి వెళ్ళిన తర్వాత కూరగాయలను చూసి కుళ్ళిపోయాయని చెప్పేసి వీడియో తీస్తాడు హర్ష. వెంటనే అదే సమయానికి కుళ్ళిపోయాయి కదా అనే విధంగా సిరి అంటూ ఉంటుంది. అయినా మీకెందుకు ఆ సంబంధం? వంట చేయడానికి వచ్చారు, వంట చేసేసి మీకు చేతిలో డబ్బులు పెడతా, డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి అని ఈ విధంగా ఆ రౌడీ అంటాడు. ఈలోపు వీడియో మొత్తం తీస్తూ ఉంటారు. వీడియో అంతా తీసిన తర్వాత అలా పక్కకు వచ్చేస్తారు. అప్పుడు వెంటనే హర్ష, వీడియో అంతా తీసావు కదా, బాగా వచ్చిందా? వచ్చిందక్క. వచ్చిందో రాలేదో మావయ్య, ఒకసారి ఆ వీడియో చూద్దాం అని క్రిష్ అంటాడు. సరే అని చెప్పేసి ఇక ముగ్గురు కలిసి ఒక చోట నిలబడతాడు కదా. దూరంగా ఉన్న రౌడీ, ఇదేంటి వీళ్ళు వంటలు చేయకుండా పచ్చి పక్కకు ముచ్చట్లు పెడుతున్నారు అని ఆ రౌడీ వీళ్ళ వెనకాల వస్తూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తుండగా, అరే మీరెవర్రా, అసలు ఆ వీడియో ఎందుకు తీశారా అని వెంటనే వేషం వేసుకున్న దాన్ని మొత్తం లాగేస్తాడు. అక్కడ హర్ష, ఇక్కడ సిరి. అంటే మీరు కావాలని చెప్పేసి ఇక్కడ వంట చేసినట్టుగా మారు వేషంలో వచ్చారా అక్క అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఏంద్రా అని విధంగా అంటుండగా వస్తున్న శకుంతలను ఎలాగైనా డైవర్ట్ చేసి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. కానీ వడ్డీల శకుంతల ఇటు సిరిని అటు హర్షం చూసి, ఏంద్రా గీవులేందుకు ఇక్కడికి వచ్చిళ్ళు? అక్క వీళ్ళు వంటలు చేయడానికి రాలేదక్క, మన బండారం బయట పెట్టడానికి వీడియో తీసారక్క. అరే గా ఫోర్ గనుక గా బాబుగారి చేతిలో ఉంటే మన చేతికి వచ్చింది ఆయుధం లాగానే పోతుందిరా, ఎట్టయినా సరే ఆ ఫోన్ను పగలగొట్టరా అనే విధంగా అన్న తర్వాత హర్ష దగ్గరున్న ఫోన్ను లాక్కొని పగలగొడుతుండగా ఆ సమయంలో క్రిష్ రౌడీ దగ్గర ఉన్న ఫోన్ను లాక్కెళ్ళుకొని వెంటనే పరుగులు తీస్తూ ఉంటాడు. అరే గీ పోరడు సాన తెలియకల్లోడురా, గీడు గనక గా సేటుకిస్తే అప్పుడు మన బండారం బయటపడుతుంది. గా పోరని గట్టిగా పట్టుకొని 4 దాన్ని అవసరంతో చంపేసాను సరే వాని దగ్గరున్న ఫోన్ను పగలగొట్టురా. వడ్డీల శకుంతల, నువ్వు చాలా దారుణంగా చేస్తున్నావు. కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి ఆఖరికి అందరినీ మోసం చేస్తున్నావు. ఏందే పోరి నీకు? అయినా నీ చేతికి రాలని చెప్పేసి నా బండారం బయట పెట్టాలనుకుంటున్నావా ఏంది? అయినా నిన్ను వదిలిపెట్టను. ఖచ్చితంగా ఎవరికి చేరానో వాళ్ళకి చేరుతుంది ఆ వీడియో. నీ కొడుకు బతుకుంటేనే కదనే, మా వాళ్ళ చేత చచ్చిపోతాడే అని విధంగా అంటుండగా ఈలోపు ఎలాగలో ఒక గల్లి తప్పించి మరో గల్లికి రౌడీలను ఏం మార్చి క్రిష్ పారిపోతాడు. ఈలోపు వెంటనే విహారీ అదే సమయానికి ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. వెంటనే కారు ఎక్కిన తర్వాత స్టార్ట్ అవుతుండగా ఇక ఆ కారు వెనకాల క్రిష్ వస్తాడు. క్రిష్ ఒక్కసారిగా బ్యాట్మ్యాన్ అని చెప్పేసి పిలుస్తుండగా ఇక క్రిష్ పిలుపు వినిపించుకోడు. అప్పుడు వెంటనే విహారీ అన్ఎక్స్పెక్టెడ్గా అలా మిర్రర్ వైపు చూసేసరికి వెనకాల బాబు ఉరికొస్తాడు. అదేంటి వీడు కారు వెనకాల అంత భయంతో ఉరికొస్తున్నాడు అని కారు అక్కడే స్టాప్ చేస్తాడు. ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు. కార్ల నుంచి బయటికి దిగుతాడు. వెనకాల రౌడీలు ఫాలో అవుతుంటుంది. వెంటనే రౌడీలను చూసి ఇక వీడు వెనకాల రౌడీలు వస్తున్నారా అని చెప్పేసి వెంటనే క్రిష్ వచ్చి బ్యాట్మ్యాన్ను పట్టుకుంటాడు. ఏంటిరా ఇక చెప్పడానికి తడబడుతూ చాలా ఆయాసం వస్తూ ఉంటుంది. ఈలోపు బాబు వెంటనే విహారి దగ్గర ఉండిపోతారు. అరే నీ చేతిలో ఉన్నది ఫోన్ నాకు ఇవ్వరా? నేను ఇవ్వను అని అంటుండగా ఏంటి క్రిష్, ఇలా చాలా ఇంపార్టెంట్ అయిన సాక్ష్యం ఉంది బ్యాట్మ్యాన్, వీళ్ళు అది పగలగొట్టడానికి ఇదంతా నాటకం ఆడుతున్నారు. సార్ అదేం లేదు సార్, మీరు ఆ బాబుని ఇట్టించండి. లేదు నేను ఇవ్వను, మీరు వెళ్ళండి సార్ అని చెప్పేసి అన్న తర్వాత వినిపించుకోకుండా విహారీ వాళ్ళ తాట తీస్తాడు. వెంటనే ఏంటిరా అసలు ఆ ఫోన్లో ఏ వీడియో ఉంది అని చెప్పేసి అనేసరికి ఇదిగోండి ఇది చూడండి అని చెప్పేసి ఆ వీడియో క్లిప్పు చూపించేసరికి కుళ్ళుపైన కూరగాయలు, మరోవైపు లక్ష్మిని బెదిరించడం, ఇవన్నీ అంటే జెన్యున్గా వాళ్ళు వేషం వేసుకునేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది.
మా అమ్మను కాపాడండి బ్యాట్‌మ్యాన్. వాళ్ళు చేస్తున్న నమ్మక ద్రోహాన్ని బయట పెట్టడానికి మేము ముగ్గురం కలిసి ఇలా నాటకం ఆడాం. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళ చేతికి దొరికాం. మా అమ్మను మామయ్య ఇక వాళ్ళ చేతిలో ప్రాణాలు పోయినా కూడా దిక్కేం లేదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి మా అమ్మను మా మామయ్యను కాపాడు. సరేరా, ముందు నువ్వు కారెక్కు అని చెప్పేసి బాబును కారెక్కించుకొని తీసుకొని వెళ్తుండగా ఈలోపు అరే దీన్ని బ్రతకకూడదురా, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనకు ఎదురవుతూ ఉన్నాయి. అసలు దీన్ని చంపితే మనకంటూ ఏ అడ్డంపు ఉంది, అప్పుడు అన్నిటికీ మనమే ఉంటాం. అయినా నువ్వేందే అన్నిటికీ తగుదునమ్మని చెప్పేసి నాకు వ్యతిరేకంగా వస్తుండవు. భూమి మీద బ్రతకాలని లేదా ఏంది? అయినా నీలాంటిది దుర్మార్గురాలు ఇలాంటి పాప పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీలాంటి దానికి శిక్ష పడుతూ ఉంటుంది అనే విధంగా అంటుండగా అరే దీని రూమ్లో కిడ్నాప్ చేయండిరా, దీన్ని వాణ్ణి ఒక రూమ్లో కట్టి పడేసండ్రా, అప్పుడు ఎవరొస్తారు చూస్తాం. ఎట్టయినా సరే ఆ పోరడు మనకు దొరికితేనా పర్లేదు, దొరకపోతే ఇప్పుడు ఆ సేటు ఇక్కడికి వచ్చిందనుకో ఇక జరంత లొల్లి గట్టిగానే అవుతుంది అని ఈ విధంగా అంటుండగా వెంటనే లక్ష్మి చెయ్యి అదే సిరి చెయ్యును హరీష్ చెయ్యి పట్టుకొని ఒక రూమ్లో బంధిస్తారు. ఆ సమయంలో బంధించిన తర్వాత వెంటనే క్రిష్ ఇక విహాన్ తీసుకొని వస్తాడు. ఏం తెలియనట్టుగా అక్కడ వంటలు చేసినట్టుగా నాటకం ఆడుతూ ఉంటారు. ఏంటి సారు ఇలా వచ్చారు అని అంటుండగా ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది కదా. గొడవ ఇక్కడ లే సారు, మేము వంటలు తయారు చేస్తున్నాం. ఎందుకంటే మీరు వంటలు తయారు చేసి ఇక మా టేస్ట్ ఏందో చూపించమన్నారు కదా సారు, అలాని వంటలు తయారు చేస్తుంటే ఇక్కడ గొడవైంది. లేదు, తను అబద్ధం ఆడుతుంది బ్యాట్‌మ్యాన్. మా అమ్మను కావాలని చెప్పేసి కొట్టింది, మామిని కూడా రౌడీలు కొడుతున్నారు. ఏంద్రా మీ అమ్మ మీ ఇంట్లో ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఉంటుంది? శకుంతల గారు, నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను, నిజమేంటో చెప్పు. వాళ్ళమ్మను మామయ్యను విడిచిపెట్టు. అసలు నువ్వు కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి ఇలాంటి వంటలు చేస్తే కాంట్రాక్ట్ నీ చేతికి ఎలా వస్తుంది అనుకుంటున్నావు? సార్, వాళ్ళ చేతికి కాంట్రాక్ట్ రావడం కోసం నన్ను బ్లేమ్ చేస్తున్నా సార్. నా వంటలు 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను, ఇప్పటి వరకు ఏ రిమార్కు రాలేదు. ఇక ఈ సీరి వల్ల వస్తుంది సార్. ప్లీజ్ సారు, నన్ను అర్థం చేసుకోండి. శకుంతల గారు, నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ వాళ్ళ అమ్మను మామయ్యను వదిలేయండి అని అంటుండగా లేసారు వాళ్ళు ఇవ్వాల్సింది. బ్యాట్‌మ్యాన్, ఈవిడ అబద్ధం ఆడుతుంది, మా అమ్మ ఇక్కడే ఉంది, మా అమ్మ ప్రాణాలు తీయడానికే ఉన్నారు, ఎలాగైనా సరే బ్యాట్‌మ్యాన్ మా అమ్మను కాపాడు బ్యాట్‌మ్యాన్ అని అంటుండగా లోపలికి వెళ్తుండగా ఈలోపు రౌడీ అడ్డుకుంటాడు. ఇక చైతీరా అని చెప్పేసరికి చైతీయుడు వెంటనే ఆ చెయ్యి విరిచేస్తాడు. మరోవైపు ఇంకో రౌడీ అటు ఇటు ఒక 5-6 రౌడీలో ఇక విహార్ మీద అటాక్ చేస్తారు. ఇక వాళ్ళ ఒక్కొక్కరు తాట తీస్తాడు. వెంటనే వీడండి గిల లోపలికి వెళ్తున్నాడు అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి ఒక రూమ్లో సిరినున్ను ఇక హర్షను చేతులు కట్టేసి పడేస్తారు. వెంటనే లోపలికి వెళ్ళేసరికి ఇక ఆ కట్లు విప్పేస్తారు. అప్పుడు అదే సమయానికి చీకటి ఉంటుంది, బాగా చీకటి ఉంటుంది. ఆ చీకట్లో ఎవరి ఫేస్ కనిపించదు. వెంటనే తన చేతుకున్న కట్లు ఇక్కడ కట్లు ఇప్పేసరికి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా విహారీ లక్ష్మిని చూసి గుండెలు పగిలిపోతాయి. అగ్నిపర్వతం లక్ష్మి అని చెప్పేసి కళ్ళల్లో సంతోషం, ఆనందం, అసలు చెప్పలేని మాటలు అన్నీ ఒక్కసారి తన కళ్ళలో కనిపిస్తూ వెంటనే లక్ష్మిని హగ్ చేసుకుంటాడు. ఆశ్చర్యంగా ఇటు క్రిష్ను ఇక హర్ష షాకింగ్గా చూస్తూ ఉంటారు. అట్నుంచి రౌడీ కర్ర పట్టుకొని వస్తూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది వీడియో ద్వారా తెలుసుకోవాలనా?